అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. తన తండ్రి చెప్పులు కుట్టేవాడు. ఒకరోజు అబ్రహాం లింకన్ గారు ప్రియులారా అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఉపన్యాసం చేస్తూ ఉన్నాడట. ఒక ఉపన్యాసాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉపన్యాసానికి చాలా మంది వచ్చారంట. బిల్ క్లింటన్స్ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప వారు వచ్చారట. వచ్చి వారికి సంస్కారాన్ని నేర్పుతూ కొన్ని విషయాలు ఉపన్యాసం చేస్తున్నప్పుడు వినేవారు ఆడియన్స్. ఒకడు లేసి అబ్రహాం లింకన్ ప్రధానినే స్పీచ్ ఇస్తున్నప్పుడు స్టాప్ చేశారంటే ఎంత ప్రమాదం ఉంటుంది. వాడిని తీసుకెళ్ళి వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ అబ్రహాం లింకన్ ఆ పని చేయలేదు. మాట్లాడనివ్వండి అని చెప్పి మాట్లాడనిచ్చాడు. ఏం మాట్లాడంటాడంటే పిల్లల చరిత్రలో మనం చదివితే ఉంటుంది. అబ్రహాం లింకన్ గారి చరిత్రలో ఏమంట, అబ్రహాం లింకన్ గారు, నువ్వు మాకు నీతి సూక్తులు బోధించవలసిన అవసరం లేదు. నువ్వు ఈరోజు ప్రధాని అయ్యావని చెప్పి ఇదిగో మా ఇంట్లో ఇప్పటికీ మీ నాన్న చెప్పులు బూట్లు కుట్టేటివి ఇప్పటికి కూడా ఉన్నాయి అన్నప్పుడు అబ్రహాం లింకన్ అమెరికా దేశ ప్రధాని ఎంత బాధ ఉంటుంది ఆ మాట అన్నప్పుడు. ఒక చెప్పులు కుట్టేటువంటి కుమారుడు, ఆ కుమారుడు దేశ ప్రధాని అయ్యాడు. ప్రధాని అయిన తర్వాత స్పీచ్ ఇస్తున్నప్పుడు మధ్యలో ఆటంకపరిచి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అక్కడున్నటువంటి పోలీసు బలగాలు, అక్కడున్నటువంటి ప్రభుత్వపు యొక్క అధికారులు వారిని తీసుకొని అరెస్ట్ చేయాలి. కానీ అబ్రహాం లింకన్ ఆ పని చేయకుండగా, సరే మంచిది అయ్యా, అబ్రహాం లింకన్ గారు చెప్తా ఉన్నాడు, మా తండ్రి నిజమే చెప్పులు కుట్టి, మా తండ్రి షూ కుట్టి, మా అమ్మ ప్రార్థన వలన ఈరోజు నేను అమెరికా దేశానికి ప్రధానిగా అవ్వాను. మా అమ్మ ప్రార్థన నేర్పింది, మా తండ్రి చెప్పులు కుట్టడం, షూ బూట్లు కుట్టడం నేర్పించాడు. ఒకవేళ ఇప్పుడు మీకు ఆ బూట్లు, ఆ షూ, ఆ చెప్పులు వదులుగా ఉంటే నాకు ఇవ్వండి, నేను కుట్టిస్తాను అని చెప్పి తన ఉపన్యాసములో మాట్లాడుతూ వచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు? ఈరోజు నీ కుమారులు ఎలా ఉన్నారు? నా ప్రియమైన దేవుని బిడలారా, అబ్రహాం లింకన్ గారు ఎంత మంచి ఉపన్యాసం ఇచ్చాడు చూడండి. ఆయన ప్రధాని కావడానికి తల్లి ప్రార్థన, తండ్రి యొక్క కృషి. ఈరోజు జబదయ్య కుమారులు యాకోబు, యోహాను లేక నిజంగా ఆ తల్లి ఆవేదన ఏంటంటే, దేవా నీ రాజ్యములో నా కుమారులను ఉంచుకొని ప్రార్థన చేస్తా. నీ రాజ్యములో నా కుమారులను ఉంచుకొని ప్రార్థన చేస్తా.